నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నీతి ఆయోగ్ సీఈఓ బిఆర్ సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈయన వెంట ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా ఉన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనాయక్ దర్శనానికి సంబంధించి ఘనమైన ఏర్పాట్లు చేశారు. సీఈఓ జీవీఆర్ సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు అమ్మవారి ఆశీర్వాదాలను అందజేశారు. ఆలయ అధికారులు ఆయనను అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి ఫోటో మరియు ప్రసాదాలను అందజేశారు. పద్మావినే పద్మమూరు పద్మాక్షి పద్మసంభవే మమ్మాయస్వ పద్మాక్షి సౌఖ్యం లభామ్యహం అశ్వదాయ జగోదాయ ధర్మాయ మహాతలే ధనం మే జనతాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్యస్వాజా విగోరథం ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతు మాం అగ్నిర్వసతిర్భవ ఆదిత్యాయువతేజో భవ విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం సతతం దీర్ఘాయు. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తులు సమర్పించుకున్న కానుకలు బుధవారం సాయంత్రం వరకు అధికారులు లెక్కించారు. గత 16 రోజుల కాలానికి సంబంధించి హుండీలను తెరిచి లెక్కించగా నగదు రూపాయలు 2,91,82,998, బంగారం 251 గ్రాములు, వెండి 3 కేజీలు, 255 గ్రాములు, విదేశీ కరెన్సీ వివరాలు అమెరికా డాలర్లు 785, ఇంగ్లాండ్ పౌండ్లు 25, కువైట్లు దినామ్స్ 10, ఆస్ట్రేలియా డాలర్లు 365, సింగపూర్ డాలర్లు 12, కెనడా డాలర్లు 300, ఓఎన్ రియాల్స్ 200, యుఏ దిర్హామ్స్ 80, మలేషియా రింగర్స్ 8, ఖతర్ రియాల్స్ 1, పోలాండ్ జ్యువెలర్ 110 అమ్మవారి హుండీలో భక్తులు కానుకలు వేయడం జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే చేసేవన్నీ తప్పుడు పనులు, చెప్పేది శ్రీరంగ నీతిలో అంటూ రాష్ట్ర భూగర్భ గనుల ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘాటుగా మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న అన్నా క్యాంటీన్ మంత్రి కొల్లు రవీంద్ర ఏపీఎస్సీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి సందర్శించారు. అక్కడ అందిస్తున్న అల్పాహారం స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. క్యాంటీన్ నిర్వహణ కమిటీ సభ్యులు చిత్తజిల్లు రాము సహా ఇతర సభ్యులు పనితీరు మంత్రిని అభినందించారు. కమిటీ సభ్యులు సేవాభావంతో పనిచేసే ప్రతిష్టకరమైన అన్నా నందమూరి తారక రామారావు అన్నా క్యాంటీన్ కి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
మూడు మూడు రెండు రకాలు పెడతారు ఇక్కడ. ప్రమాణ స్వీకారం చేయించేశారు. ఎంతో సేవాభావంతో అనేక సేవా కార్యక్రమాల చూపడం రాము గారికి ఈరోజు అన్నా క్యాంటీన్ చైర్మన్ కావడం తక్షణం. ఎందుకంటే అతనికి సేవాభావం ఉంది కాబట్టి దీన్ని మరింత వృద్ధి చేయాల్సిన ఆశిస్తున్నాను. వారితో పాటుగా శ్రీనివాస్ గారికి సీతమ్మ గారు మా రాముగారు కొత్త అవసరం వెంకటేశ్వర స్వామి చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా మరి పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మరి ఈరోజు 5 రూపాయలకి ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అన్ని చోట్ల కూడా దగ్గర 170 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అదనంగా కూడా ఇంకొక 100 క్యాంటీన్లు కూడా ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ అన్నా క్యాంటీన్ కి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ కమిటీని ప్రమాణ స్వీకార కార్యక్రమం మచిలీపట్నంలో ఉదయం 500 మందికి 450 మందికి టిఫిన్, మధ్యాహ్నం 450 మందికి భోజనం, సాయంత్రం 200 మందికి అల్పాహారం, ఈ 3 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి కమిటీకి మనం చిత్తూరు రాము గారిని అధ్యక్షుడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీనివాస్ గారిని కూడా కమిటీ సభ్యులుగా వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే సీతమ్మ గారిని మా పిన్నింటి శివ గారి శ్రీమతి గారు ఆయన పార్టీకి బాగా వర్క్ చేస్తారు. తర్వాత అంకిత బాబు పార్టీ ఉన్నారు, అయ్యప్ప కూడా అయ్యప్ప ఉన్నారు. మరి సీతమ్మ గారిని కూడా ఇందులో కమిటీ సభ్యులు వేయడం జరిగింది. ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే ఇందులో సేవా కార్యక్రమం తప్ప ఇంక వేరేది ఉండదు. ఆ సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఎందుకంటే రాము గారు చాలా విత్తనం చేస్తూ ఉంటారు. అలాగే ఉడుపు శ్రీనివాస్ గారు కూడా చాలా యాక్టివ్ గా అనేక సేవా కార్యక్రమాల్లో వారు కూడా పాల్గొంటారు. అలాగే సీతమ్మ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి మహిళల్లో కూడా ఒక ఇవ్వాలనే దిశలో ముఖ్యం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. ఒకసారి గట్టిగా మన అందరూ కూడా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు తగిన విధంగా అన్నా క్యాంటీన్ ని పరిశుభ్రంగా
పేదలకు సేవ చేసే కార్యక్రమంలో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో సంకటహర చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థాన మండపంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు ఘనంగా నిర్వహించారు. పూజలో పలువురు దంపతుల జంటలు పీటలపై కూర్చుని పూజలు చేశారు. లోక కళ్యాణార్థమే విశిష్టత కలిగిన శ్రీ సంకటహర చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహిస్తున్నామని దేవస్థానం ధర్మకర్తల కమిటీ చైర్మన్ సాయన రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో యార్లగడ్డ వాసు, కమిటీ సభ్యులు లోయ వాసు, పంచమర్తి శ్రీనివాసరావు, రమణమూర్తి, పోతురాజు, గిరిమాంజనేని శైలజ, విజయలక్ష్మి, శారద, దుర్గా భవాని, గణపతి శాస్త్రి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. ప్రతి నెల సంకటహార చతుర్థి రోజు వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఈ రోజును కూడా సుమారుగా 140 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజున విశేషంగా వచ్చినటువంటి దంపతులందరికీ కూడా మా దేవస్థాన యాజమాన్యం తరఫున, ధర్మకర్తల మండలి తరఫున, ఈవో గారి తరఫున కూడా వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మిగిలిన భక్తులు కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతను తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. దీని నిమిత్తం 516 రూపాయలు దేవస్థాన కౌంటర్ వద్ద చెల్లించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి అలాగే ఈ రోజున లక్ష్మీ గణపతి హోమానికి విచ్చేసినటువంటి భక్తులకి, దంపతులకి, వీరందరికీ కూడా మా దేవస్థాన మేనేజర్ అయినటువంటి ఈవో గారు, ఆయనకి ఈ మధ్య ఈవోగా ప్రమోషన్ రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా దేవస్థాన ధర్మకర్తల మండలి తరఫున మా నూతనంగా వచ్చినటువంటి ఈవో అయినటువంటి మా మురళి గారికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఈ రోజు మన విఘ్నేశ్వర దేవస్థానంలో సంకటహర చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా మా అర్చక స్వాములు, ఉభయదాతలు, అలాగే మా పాలక వర్గం, మా చైర్మన్ గారి దంపత సమక్షంలో వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ రోజు పూజ చేసుకున్న హోమం దంపతులకి మా దేవస్థానం నుండి ప్రమోషన్ గా పొందిన మురళి గారు ఇవాళకి హిందూ భోజనం ఏర్పాటు చేశారు. అలాగే ముందు హిందూ ధర్మ కార్యక్రమాలకి మా దేవాదాయ శాఖ, మా చైర్మన్ గారు, మా ధర్మకర్తలు, మా సిబ్బంది ఎల్లవేళ మేము ముందుంటామని తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈ రోజున అనేక మంది దంపతులు వచ్చి ఈ హోమంలో పాల్గొనటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గుడి మండపం వెనకమాల ఉన్నటువంటి ఆఫీస్ రూమ్ అవి పడగొట్టి కట్టాలి కాబట్టి వాటికి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఈ మాఘమాసం అనేది చాలా విశిష్టమైనటువంటిది. ఈ మాఘమాసంలోనే భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉండంగానే ఆయన విష్ణు సహస్రనామం అనేది ఉద్భవించడం జరిగింది. ఈ మాసంలో చేసేటటువంటి పుణ్య కార్యాలైనటువంటి ధనం గాని, వస్తువు గాని, బట్టలు గాని, వస్త్రాలు గాని, అన్నదానం గాని ఏది చేసినా గాని అత్యంత ఫలప్రదంగా ఉంటుంది. ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేసి పూజలు చేయడం జరుగుతుంది. శివకేశవులు ఇద్దరికీ కూడా ఈ మాసం చాలా అత్యంత ప్రీతికరమైనది. అందరికీ కూడా మనమే రేపొద్దున
హస్త నక్షత్రం సందర్భంగా గరిక పూజ ఉన్నది. ఈ గరిక పూజ కూడా అత్యంత విశేషమైనటువంటిది, స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎలాగైతే ఈ హోమానికి పాల్గొంటున్నారో అట్లాగే గరిక పూజ కూడా అంతమంది పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.